కోపం ప్రపంచంలో అతి భయంకరమైన సమస్య. ఒక్క క్షణంలో మనిషిని పశువును చేయగలదు. పగలు ప్రతీకారాలు రగిలించి జీవితాల్ని చీకటి చేయగలదు. ఎవరు ఏ స్థానంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కోపాన్ని అణుచుకోవాల్సిందే, లేదంటే అనర్థానికి అవకాశం ఇచ్చినట్లే. కోపం వల్ల వచ్చిన ఆవేశంలో విచక్షణ కోల్పోయి ఓ ఉన్మాది ఎలాంటి ఘాతుకానికి ఒడిగట్టాడన్నదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. ఒక్కోసారి ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు తీరని శోకాన్ని మిగుల్చుతాయి. అంతా అయిపోయాక ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు. ఓ కుటుంబంలో అదే జరిగింది. ఎవరు ఆవేశపడ్డారో, ఏం జరిగిందో ఓసారి చూద్దాం. ఇతడు చంద్రకాంత్ హుస్సేని ఆలంలో ఉంటాడు. ఓ రోజు పనుండి అక్క ఇంటికొచ్చాడు. లోపలికొచ్చేసరికి పిల్లలు ఏడుస్తున్నారు. పెద్దోడు కమలాకర్ తల్లిని లేపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏంట్రా, అమ్మ కొంట్లో బాలేదా అంటూ వచ్చి చూసిన చంద్రకాంత్కు గుండె ఆగినంత పనైంది. లక్ష్మి చనిపోయింది. అతని దుఃఖం కట్టలు తెంచుకుంది. గుండెలు బాదుకుంటూ ఏడ్చాడు. అక్క, ఏమైందక్కా? చెప్పక్కా, ఏం జరిగిందక్కా? ఏమైందిరా, అమ్మకేమైందిరా అంటూ కన్నీళ్లు పెట్టాడు. బావ బండప్ప పొద్దున్నే బయటికెళ్లాడని తెలియడంతో ఏం చేయాలో అర్థం కాక పోలీసులకు కాల్ చేశాడు. కాసేపట్లో ఎస్ఐ చిన్న హుస్సేన్ కానిస్టేబుల్తో వచ్చాడు. ఘటనా స్థలాన్ని జాగ్రత్తగా పరిశీలించి చంద్రకాంత్తో మాట్లాడాడు. తర్వాత పిల్లల్ని అడిగాడు. వాళ్లు చెప్పిన దాన్ని బట్టి లక్ష్మి, ఆమె భర్త బండప్ప తీవ్రంగా తిట్టుకున్నారు. బండప్ప ఆమెను కొట్టాడు. తర్వాత హడావుడిగా బయటికెళ్లాడు. అంటే ఖచ్చితంగా ఇది ఆమె భర్త చేసిన హత్య అని నిర్ధారణకు వచ్చారు పోలీసులు. కానీ చంపేసేంత తప్పు ఆమె ఏం చేసింది? హైదరాబాద్ పురాణాపూల్ ఏరియాలోని గులాబ్ సింబోలిలో ఉండే బండప్ప కర్ణాటక, బీదర్ జిల్లాలో కేదో ఊంచిల్ గ్రామానికి చెందిన లక్ష్మీభాయిని పెళ్లి చేసుకున్నాడు. అక్కను ప్రాణంగా చూసుకునే చంద్రకాంత్ కూడా వాళ్లతో పాటు హైదరాబాద్ వచ్చాడు. సంజయ్ నగర్ లో అరటిపళ్ళు అమ్మేవాడు బండప్ప. చంద్రకాంత్ కూడా మరో ఏరియాలో ఇల్లు తీసుకుని అరటిపళ్ల వ్యాపారం చేసేవాడు. కొన్నేళ్ల తర్వాత బండప్ప, లక్ష్మిల అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా 4 సంతానం కలిగారు. 3 కొడుకులు, ఓ పాప. మొదటివాడు కమలాకర్, రెండో సంతానం మమత, మూడోవాడు వికాస్, చివరివాడు విష్ణు. పిల్లలంతా చిన్నవాళ్లే కావడంతో లక్ష్మి ఇంటి దగ్గరే ఉండి వాళ్ల ఆలనా పాలన చూసుకునేదే. బండప్ప అరటిపళ్ల వ్యాపారంలో బాగా ఆరితేరాడు. చెడు అలవాట్లేవీ లేకపోవడంతో కుటుంబాన్ని చక్కగా పోషించుకునేవాడు. లక్ష్మి కూడా తన అదృష్టానికి మురిసిపోయేదే. పిల్లలు, భర్తతో సంతోషంగా ఉండేది. కానీ అప్పుడే ఆ కుటుంబంలోకి శని ప్రవేశించింది. సొంత ఇల్లుంది, వ్యాపారం బాగుంది, భార్యా పిల్లలతో జీవితం హాయిగా సాగిపోతోంది. అన్ని పద్ధతిగా జరుగుతున్నాయి అనుకున్నాడు బండప్ప. ఎంతసేపు కష్టపడటమేనా, జీవితాన్ని కాస్త ఎంజాయ్ చేయాలి కూడా అనుకున్నాడు.
స్నేహితులతో కలిసి మందు తాగడం మొదలుపెట్టాడు. వారానికోసారి జరుగుతున్న వ్యవహారం కాస్త కొన్నాళ్లకే రోజుల్లోకి మారిపోయింది. రాత్రి కాగానే చొక్క దిగకపోతే చుక్కలు కనపడే స్టేజికి చేరుకున్నాడు. పీకల దాకా తాగి తూలుతూ ఇంటికి చేరేవాడు. లక్ష్మికి జీవితం దుర్భరంగా మారింది. ఒకప్పుడు ఆనందంతో కళకళ్లాడిన ఆ ఇంట్లో కష్టాలు తిష్టవేశాయి. నిన్న మొన్నటిదాకా పిల్లల్ని బాగా చదివిస్తానని చెప్పిన బండప్ప ఇప్పుడు వాళ్ళని చూస్తేనే చిరాకు పడుతున్నాడు. నా లక్ష్మి బంగారం అంటూ మురిసిపోయినవాడు ఇప్పుడు ఆమెను అసహించుకుంటున్నాడు. అవసరానికి డబ్బడిగితే డబ్బులెక్కడివి తాగేశాగా అంటూ జోకులేసేవాడు. లక్ష్మి నెత్తి నోరు బాదుకుంది. అయ్యా తాగుడు మానయ్యా, పిల్లల్ని చూడవయ్యా అంటూ బతిమిలాడేది. ఆమెకేం తెలుసు తాగుడుకు బానిసైనవాడు ఓ పట్టాన దాని నుంచి బయటపడలేడని. రోజు రోజుకు పతనమవుతున్న బండప్ప చేసిన నిర్వాకమేంటి? షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.